పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. అనేక మంది పరీక్షలు రాస్తున్నారు, అందుకే అనేక మంది పరీక్షలు రాసే బిడ్డల కోసం అర్పిస్తూ ఉన్నారు. అర్పించిన వారికి, అర్పించని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిడ్డలందరి మీదనూ ప్రత్యేక దీవెనలు ప్రభు దయచేయమని ప్రార్థిస్తాం. పరీక్షలు రాయబోతున్న శ్రేయాన్స్ రెడ్డికి మంచి జ్ఞాపక శక్తి, ప్రతి సబ్జెక్ట్లో దేవుడు తోడై ఉండి నడిపించినట్లుగా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారి మరియు బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. క్రిస్టోఫర్ జీవితంలో గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెలలో చేయబోతున్న మేలులన్నిటి బట్టి కృతజ్ఞతగా ఆర్థిక అభివృద్ధి, మంచి ఆరోగ్యం, రోస్లిన్ ఆధ్యాత్మిక ఎదుగుదల, మంచి ఆరోగ్యం, ఆరన్ మంచి ఆరోగ్యం, జ్ఞానం, అన్న జెసికా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారి వారికి బృందం యొక్క మంచి ఆరోగ్యం, చేసే ప్రయాణంలో దేవుడు సంరక్షించి కాచి కాపాడాలని దివ్యకారుని మూర్తికి సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు క్రిస్టోఫర్ కుటుంబం. అలాగే ఒక కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బాబు మంచి ఆరోగ్యం, జ్ఞానము, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, మరియ తల్లి దీవెనలు వారి కుటుంబంపై ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మారియో లూయిస్ మంచి ఉద్యోగం కొరకు, ఎమీ లూయిస్ రాసే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణ సాధించినట్లుగా, రికీ బ్లేస్ ప్రకాష్ 10th క్లాస్ ఎగ్జామ్, దర్శన్, సంధ్య, ఆకాష్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, ఫ్రెడ్రిక్ మ్యాక్స్వెల్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. హెచ్ లూయిస్, విన్సెంట్, మోనికా లూయిస్, ఈదర కర్ణాకర్ రెడ్డి, లూర్ద్ మేరీ 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా ప్రత్యేక తలం నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈదర కర్ణాకర్ రెడ్డి, లూర్ద్ మేరీ, మీ సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. పీటర్, జోసఫ్, మంజుల మంచి ఆరోగ్యం, పనులలో దేవుని సహాయం, ప్రణయ్ చౌదరి మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని చిత్తం అతని జీవితంలో నెరవేరినట్లుగా దేవుని నడిపింపు కొరకు ప్రణవి బిడ్డల మంచి ఆరోగ్యం, శ్రేయస్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జోయి వెరోనికా ఎగ్జామ్లో దేవుడు సహాయం, మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పుట్టి అమైరా ధృతి నిన్నటి దినం మొదటి జన్మదినోత్సవం కొనియాడి ఉండగా మంచి ఆరోగ్యం, నెక్స్ట్ మంత్ జరగబోయే హార్ట్ ఆపరేషన్ విజయవంతమగినట్లు దేవుడు ఆమెకి ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. పుట్టి అమైరా ధృతి, నీ యొక్క జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే. దేవుడు నీకు మంచి నూతన హృదయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే అనిమిరెడ్డి నాయుడు USA ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, దేవుడి దీవెనల కొరకు కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అర్నాల్డ్ జోసఫ్ జన్మదినోత్సవంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు మరియు తేజస్వినికి ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రేమ్ సాగర్, తేజస్విని, అర్నాల్డ్ జోసఫ్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. యాంజలీనా సూసన్ 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత, మంచి ఆరోగ్యం, జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి శ్రీలత, రమేష్, శృతకీర్తి, అక్షిత కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీకర్ మంచి ఉద్యోగం, UK కంపెనీ జాబ్ స్పాన్సర్షిప్ దొరకాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. డి జోసఫ్ రెడ్డి, ప్రశాంతి కుటుంబం తలంచిన తలము నెరవేరినట్లుగా గృహ నిర్మాణం త్వరగా పూర్తి అవ్వాలని, అఖిలేష్, ఆశీష్, రాయు పరీక్షలలో ఉత్తీర్ణ సాధించినట్లుగా మంచి జ్ఞానం మరియు కుటుంబ శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మాదాను డేవిడ్ రాజు కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, జాయ్, సందేశ్, జోయల్, సుప్రీత్ మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తు కొరకు, జాయ్ 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా దేవుని దీవెనలు, ఉత్తరీతమ్మ మంచి ఆరోగ్యం,
మరియు మాదాను థామస్ ఆత్మ విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలోనూ ప్రభును కర్పించుకుంటూ నిన్నటి రోజు స్టూడెంట్స్ ప్రేయర్కి వచ్చినటువంటి బిడ్డలందరి యొక్క వారి యొక్క దాహమును తీర్చి మంచి రిజల్ట్ పిల్లలకు దయచేసి వాళ్ళు తిరిగి వచ్చి ఆ ప్రార్థన యథార్థము అని నిరూపించాలని ప్రత్యేక మనం ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవవుట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తురు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో జనులకు కుతిక వరకు ముంచి వెయ్యును. ఇమానువేలు ఆ వరద పక్షి వలె రెక్కలు విప్పి నీ దేశమందటిని కప్పును. వెన్ ద ఫ్లడ్ ఈస్ అబౌట్ టు మేక్ యూ టు సింక్, ఇట్ కమ్స్ అప్ టు యువర్ నెక్. ఇమానువేల్, గాడ్ కమ్స్ stretched out his wings and protects you. అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. కరోనాలో మీలో చాలామందిని దేవుడు తప్పించాడు, రక్షించాడు, అపాయం నుండి రక్షించాడు. ఇన్నాళ్ళు తోడుగా దేవుడు ఉన్నాడు అని అర్థం. ఐసయా 8:8, డ్యూట్రానమీ 7:7, ద్వితీయోపదేశకాండం 7:7లో మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యగా ఉన్న తలంపులతో ప్రభు మేము ప్రేమించి ఎన్నుకోలేదు. మీరు జాతులన్నిటిలో స్వల్ప సంఖ్యకులు కావున ఎన్నుకున్నాడు. నాట్ బికాస్ యు ఆర్ గ్రేట్ ఇన్ నంబర్ దట్ గాడ్ చోస్ యూ, బట్ యు ఆర్ ద స్మాలెస్ట్ క్లాన్ అండ్ గాడ్ చోస్ యూ. సో ఇట్ ఈస్ గాడ్స్ చాయిస్, పర్ఫెక్ట్ చాయిస్. ఇది దేవుని కార్యం, కన్నులకు ఆశ్చర్యకరమైనది. గాడ్స్ చాయిస్ ఈజ్ సో గ్రేట్. అందుకే తెలుగు రానటువంటి నాలాంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు. మీలో కూడా మీ పిల్లల్ని ఎక్కడో ఈ అంతస్తులో దేవుడు ఉంచాడు. ఈరోజు ఇవన్నీ తలంచి దేవునికి స్తోత్రం చెల్లించి భక్తితో కృతజ్ఞతతో పాడుదాం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నిలిచిన దేవా స్తోత్రం.
ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నిలిచావు. గనులైన వారే గద్దించగా, ధనమున్న వారే మరణించగా. ధనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. ఎన్నదగని వారమైన మమ్ము కనికరించావు, ఎన్నదగిన వారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు నేను అక్కడ పూజలు లేకపోయినా ఒక సాక్ష్యం ఒకటి ఆన్లైన్లో విన్నాను. అదేంటంటే శుక్రవారం ఒక సహోదరి వచ్చిందంట. శుక్రవారం మీకు తెలుసు, ఆ రోజు ప్రార్థన ఎఫాతా తెరవబడునుగాక అని వాక్యం మీద దేవుడు నా ద్వారా మీతో మాట్లాడాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఒక్క రోజులోనే ఆమెకి ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఐ థింక్ 6 కిలోలు బంగారం, తులం బంగారం ఆమె మరి అల్లుడు అనుకుంటున్నాడు పోగొట్టుకున్నారు. కొడుకు పోగొట్టుకున్నటువంటి ఆ బంగారము మరి అది ఒక మ్యారేజ్ ఫంక్షన్, ఏదో ఫంక్షన్ హాల్లో పోయింది. అనౌన్స్మెంట్ అన్నీ చేశారంట, దొరకలేదంట. తర్వాత కొడుకు
ఏడ్చుకుంటూ, అది తండ్రి ఆస్తి అంట, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిలో ఒకటి. అలాంటి దాన్ని కోల్పోవడం వలన కొడుకు చాలా బాధపడ్డాడంట. ఇట్ వాస్ డాడీస్ బ్యూటిఫుల్ గోల్డెన్ గిఫ్ట్ ఫర్ హిమ్, అండ్ సో హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ దట్ హీ లాస్ట్ ఇట్. మేడ్ అన్ అనౌన్స్మెంట్ ఇన్ ద ఫంక్షన్ హాల్, నోబడి కెన్ ఫౌండ్ అవుట్. ఆ టైంలో తల్లి ఇక్కడికి వచ్చి శుక్రవారం కూర్చొని ఆయన ఏడ్పును ఇక్కడ దేవునికి అర్పించుకున్నది. నేను అప్పుడే ఎఫాతా తెరవబడునుగాక, ఎఫాతా లెట్ ఇట్ బి ఓపెన్ లైక్ దాట్ సీమ్ టు హావ్ బీన్ ప్రీచ్. ఆమె నమ్మిందంట, దేవుడు తెరుస్తాడు, నేను తిరిగి వచ్చి సాక్ష్యం చెప్తానని. శుక్రవారం మీరందరూ విన్నారు ఎఫాతా అని. యు ఆల్ హర్డ్ ఎఫాతా, హౌ గాడ్ కన్ఫర్మ్స్. మార్క్ 16 says God will confirm God's servants' words with signs and wonders. దేవుడు మేము బోధించేది యథార్థమని నిరూపిస్తాడు. ఈరోజు మనం పాడబోయేది కూడా అదే, కంట కన్నీరు జారకుండా. ఆమె చెప్తుంది, ఇక్కడ విని వెళ్ళిన తర్వాత కొడుకు మళ్ళా వాళ్ళు ఎవరైతే ఫంక్షన్ హాల్లో అది కొట్టి చూసారంట, నిజమైన బంగారమా లేదా అని. తర్వాత వాళ్ళు తెలియచేసినది, మీ బంగారం మా దగ్గరే ఉంది, తీసుకోండి అని చెప్పారంట. వాట్ అ వండర్ఫుల్ గాడ్. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో మీకు గుర్తుందో లేదో, పోగొట్టుకున్నదన్నిటినీ జూబిలీ సంవత్సరంలో పొందుకుంటారని ఎన్నిసార్లు చెప్పాను మీకు. ఇప్పుడు నమ్మండి. హౌ మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ, వాట్ ఎవర్ యూ లాస్ట్, జూబిలీ ఇయర్ ఈస్ ద ఇయర్ యూ విల్ ఫైండ్ ఇట్ అవుట్. రెండింతల దీవెనని భక్తితో పాడుదాం. మనము కూడా కంట కన్నీరు జారకుండా, కీడు చేరకుండా, కంటి పాపవలే భద్రపరుచుకుంటూ నడిపించే దేవునికి పాడే పాట ఇన్నాడు తోడుగా. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండా. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మాదరికి చేరకుండగా. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితా. ఇంత గొప్ప దేవుని మనం అనుసరిస్తే పోగొట్టుకున్నదని మనకు కూడా ఇస్తాడు, కంటి నుండి కన్నీళ్లు జారకుండా చూసుకుంటాడు. నమ్మండి, ఇది నిరీక్షణ యాత్రికుల నెల. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పినదంతా చేస్తాను. ఇప్పుడు చేశాడు కదా, మీరు కూడా నమ్మండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన
యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమించాడు. అందుకే నిన్న ఒక వ్యక్తి నాకు డైరీ చూపిస్తున్నాడు. ఫాదర్, 1410 రోజులు మీరు నడిపించే ప్రతి ప్రోగ్రామ్ని నా డైరీలో రాసుకున్నాను. 6-7 డైరీ అని రోజు రాసి పెట్టుకొని దాన్ని ఆయన స్మరిస్తున్నాడు. అందుకే తన కొడుకుని ఐఏఎస్ స్థాయిలో దేవుడు నడిపించాడని సాక్ష్యం చెప్తున్నాడు. మీరు కూడా రాసి పెట్టుకోండి. అందుకే రాయండి అంటున్నాడు. ఆయన రాసుకున్నాడు. ఎస్, God is so good. 1410 days I think is coming closer. And then he says, I have been writing this diary. He brought the diary and he has almost 6 diaries he has written. What's the result? His son is blessed in IAS level, like that. రాసినది అని ప్రభు చెప్పాడు కదా, ఇప్పుడు కూడా నెరవేరుతుంది. ఏమిచ్చి ఆయన రుణమును నేను తీర్చగలుగుతాను. అందుకే రోజు పాడుతున్నాను రుణం తీరటానికి. ప్రాణం ఉన్నంత వరకు పాడుదాం, స్తుతిస్తాం, ఆరాధిద్దాం. యోహాను 3:15 దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. రుణమును ఎట్లా తీర్చాలి? పాడుదాం. The Lord has blessed us so much. He loved us so much. How shall we return back? By singing thanks to Him. John 3:15. నన్నెంతో ప్రేమించి ప్రాణమిచ్చినావు, ఎందుకింద ప్రేమ నాపై చూపినావు. నన్నెంతో ప్రేమించి ప్రాణమిచ్చినావు, ఎందుకింద ప్రేమ నాపై చూపినావు. ఏమిచ్చి నీ రుణము తీర్చెదను దేవా, నీ రుణము తీర్చెదను దేవా. నీ ప్రేమను ఇలలో పంచెదను దేవా, నీ ప్రేమను ఈలలో పంచెదను దేవా. ఇశ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ప్రేమించే దేవునికి రుణపడి జీవించుటకై ఈ గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడే కాపాడుకుంటూ వస్తున్నాడు. అనేక ఇక్కట్లు, ఇబ్బందులలో, యాక్సిడెంట్లు ఎన్ని చెప్పి దేవుడు మిమ్మల్ని కాపాడాడో ఇంతకు ముందు ప్రార్థనలో ఎంతమంది సాక్ష్యం చెప్పారో మీకు తెలుసు.
ఈ నెలలో కూడా దేవుడు మనకు ముందొరిగించి కీడులను కాపాడాలని భక్తితో ప్రార్థించుకుందాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును ఇక్కడ పనిచేస్తున్న వారిని దివ్యవాక్కు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును ఈ రోజు సాయం సమయం నుండి తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందుకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రియమైన సహోదరులారా, ప్రభు చిత్తమైతే స్టూడెంట్స్ ప్రేయర్ని నేను మధ్యలో ఒకసారి చదివి పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. ఆ కార్డు నాకు అందిస్తారు. we will read a small prayer for the students appearing for the exams. వాళ్ళు భయపడుతూ అనేక మంది వచ్చారు. నిన్న కింద సెల్లార్ పట్టలేదు, అంతమంది కూర్చున్నారు. అందువలన 2 గ్రూపుగా వాళ్ళని చేసి మొదటి చిన్నపిల్లల్ని పంపించేసి తర్వాత 2వ గ్రూపు వాళ్ళు ఏడ్చి కన్నీళ్లు కార్చి తర్వాత చిన్నపిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏడ్చారు. వాళ్ళ బాధలు వాళ్ళకే తెలుసు. కొన్నిసార్లు మనము నమ్మదగిన వ్యక్తులుగా లేరు, కానీ దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. పాపం పిల్లలు తెలిసి తెలియక పొరపాట్లను దేవుడు మన్నించమని ప్రార్థిస్తాం. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనంలో మనం ఆయనను నమ్మని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన ఆత్మద్రోహము ఉనర్చుకొనలేదు కదా. ఈవెన్ దో we are faithless, he cannot be faithless because he cannot deny himself, he is inside us. 2 Timothy 2:13. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. పిల్లల కోసం ప్రార్థన చేయండి, వాళ్ళ తరపున చేయండి. అందరు చెప్పండి. అవసరములన్నిటినీ తీర్చే దేవుడు మా పరలోకపు తండ్రి క్రీస్తు యేసునందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నిటిని తీర్చును అను నీ వాగ్దానమునందు నేను నమ్మకముంచుచున్నాను. నా కృషికి తగిన ఫలితమును పొందుటకు నాకు అవసరమైన జ్ఞానము జ్ఞాపక శక్తి శ్రేష్టమైన ఆత్మను దయచేయండి. అర్హత కలిగి పరలోక ఆశీర్వాదములను సొంతం చేసుకొనుటకు నా పాపములన్నిటి నుండి నన్ను శుద్ధి చేసి సైతాను బంధకాలన్నిటి నుండి నాకు విముక్తి దయచేసి
నాకు విముక్తి దయచేసి మంచి ఆరోగ్యం మంచి ఆరోగ్యం సంరక్షణ దయచేయండి. సంరక్షణ దయచేయండి. అప్పుడు నేను పరీక్ష ఫలితములలో మరియు నా భవిష్యత్తులో దేవుని అనుగ్రహమును ప్రజల ఆదర అభిమానమును పొందగలను. వాగ్దానం ఇచ్చి ప్రతి ఒక్కరిలో వాగ్దానం నెరవేర్చే తండ్రి, నీకు ఈ ప్రార్థనను సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ రోజుల్లో పిల్లల కంటే తల్లిదండ్రులకే టెన్షన్. అందుకే మనము వాళ్ళ కోసం ఈ ప్రార్థన చేశాం. తప్పకుండా తల్లిదండ్రులు ప్రార్థన విని దేవుడు పిల్లలను దీవిస్తాడు. ఇలాంటి ఒక ప్రేయర్ కార్డు ఒకటి మీకోసం ప్రింట్ చేసి నిన్నటి రోజు పిల్లలందరికీ పంచాం. ప్రభు చిత్తమైతే ఒక చిన్న ఈ ప్రేయర్ని మళ్ళీ ఒకసారి చదివి అక్కడ వచ్చినటువంటి పిల్లలు ఆ రోజు కెమెరా మరి రిపేర్కి వెళ్ళింది కావున తీయలేకపోయాం, కానీ చిన్నది ఒకటి తీసాం. అది ఒకవేళ బాగా వస్తే దాన్ని పెట్టి ఒక చిన్న క్లిప్ లాగా మీకు మధ్యలో ఒకసారి పంపిస్తాను. ఎందుకంటే అనేక మంది పాల్గొనని వాళ్ళకు దానిని ఒక వరప్రసాదంగా ఇవ్వటానికి. ఇది ఇంగ్లీష్లోను తెలుగులోనూ ఉంటుంది. అందువలన తర్వాత మీకు నాకు టైం దొరికినప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి రికార్డ్ చేసి మీ పిల్లల కోసం దాన్ని ఉంచుతాను. దయచేసి డివైన్ ముత్తంగి టీవీలో త్వరలోనే దాన్ని చేస్తాను. మీరు చూసి పిల్లలకు దాన్ని నేర్పించాలని, పిల్లల తరఫున మీరు ప్రార్థించాలని అడుగుతున్నాను. పిల్లలు టెన్షన్లో ఉంటారు, వాళ్ళకి టెన్షన్ రాకుండా మనం అందరం కలిసి ప్రార్థించాలి. మొత్తంగా నెక్స్ట్ లెవెల్కి చేరాలి అంటే ఇక్కడికి వచ్చి పిల్లలు సాక్ష్యం చెప్పాలి. శుక్రవారం చెప్పినది ఆదివారం లోపల నెరవేరింది కదా, ఎందుకు మీకు నెరవేరదు, మీ పిల్లలకు నెరవేరదని భక్తితో ప్రార్థించుకోండి. భక్తితో పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నమ్మదగిన వ్యక్తులుగా లేకపోయినా ఆయన మాత్రం నమ్మదగిన దేవుడిని పాడబోతున్నాం. నేను నమ్మదగిన వానిగా ఉండకపోయినా నీవు నమ్మదగిన వానిగా నడిపించినావు. నేను నమ్మదగిన వానిగా ఉండకపోయినా నీవు నమ్మదగిన వానిగా నడిపించినావు. మట్టి పాత్రుడనయ్యా నన్ను మలచుమయ్యా, మట్టి పాత్రుడనయ్యా నన్ను మలచుమయ్యా. నమ్మదగిన పాత్రగా నన్ను మార్చుమయ్యా, నమ్మదగిన పాత్రగా నన్ను మార్చుమయ్యా. ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఎల్వి స్టీవెన్సన్ అనే పాస్టర్ గారు చక్కగా ఈ పాట పాడారు. 3 చరణాలు ఆయన రాసినదే, 4, 5 మనం 5 చరణాల కోసం సిద్ధం చేసి 2 చరణాలు పాడుతున్నాం. దేవుడు ఆయన మినిస్ట్రీని మనలను దీవించునుగాక. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. చివరి గుర్తు చెప్పి ముగించడానికి ముందు ఈరోజు సాయంత్రం సమయం నుండి జరుగుతున్నటువంటి తెలుగు ఓడకాన్ని ప్రభు దీవించమని ప్రార్థించండి. దేవుడు మేము బోధించేదాన్ని యథార్థమైనదని రుజువు చేసి ప్రతి ఒక్కరూ సాక్షులుగా తిరిగి వెళ్ళేటట్టు వాళ్ళ కోసం ప్రార్థించండి. మనల్ని నమ్మి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. Let's pray for all those who are coming for the Telugu retreat. They have come with a great trust that we will not let them down. We need your prayers. So please pray. కంటి నుండి కన్నీటితో వస్తున్నారు. సంతోషంతో తిరిగి వెళ్ళాలని వాళ్ళ కోసం ప్రార్థించండి. అలాగే వచ్చే ఆదివారం మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఉండాలని మనవి చేస్తున్నాను. 80 దేశాలకు ఈ రోజుల్లో సహాయకుడుగా, నాయకుడినిలో సహాయకుడుగా అంటే వైస్ సుపీరియర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి రోమాపురి నుంచి ఇటాలీ దేశం నుండి ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి మీ అందరినీ సందర్శించడానికి కొన్ని మాటలు చెప్పి మీకోసం ప్రార్థించుటకు, అలాంటి గొప్ప అతిథులు వచ్చినప్పుడు గౌరవించాలి. మనం రండి, పాల్గొనండి. ఆయన మిమ్మల్ని విష్ చేస్తారు. అక్కడి నుంచి రోమాపురి నుంచి మనకు విషెస్ తీసుకొస్తారు. కమ్ ఆన్ సండే. We have our Vice General Superior of 80 countries. The leader, the assistant leader of this SVT congregation will be here. And he was also my formator. నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఆయన కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు అంత గొప్ప స్థాయిలో దేవుడు ఆయన లేవనెత్తాడు. వారి యొక్క రాకడ ద్వారా స్థలం దీవించబడాలని మీరందరూ వచ్చి విష్ చేయాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ నెలంతా జరుగుతున్న ప్రోగ్రాం, బయట జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ రాజ్య వ్యాప్తిలో పాత్రులుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకొన్నావు, నీదు ఆత్మతో నింపి నడుపుచున్నావు. ఇది కూడా పాస్టర్గా రాసినటువంటి చరణమే. భక్తితో మనం పాడటానికి ముందు 1 కొరింథీ 15:9 నేను అపోస్తలులందులో అల్పుడును, కానీ దేవుని సంఘమును హింసించిన నన్ను దేవుడు అపోస్తలుగా పిలువబడుటకు నేను అయోగ్యుడను అని చెప్తున్నాడు. అంత గొప్ప పునీతుడు అయోగ్యుడు అంటున్నాడు, అర్హత లేనివాడు అంటున్నాడు, అల్పుడు అంటున్నాడు. మనం ఎంత తగ్గించుకోవాలో ఒకసారి ఊహించుకోండి. 1 Corinthians 15:9 says, I was persecuting the church and I am not worthy for this wonderful work, but God chose me, this unworthy person. When he says like that, how much more you and me have to humble. దేవుడే ఎన్నుకున్నాడు, మిమ్మల్ని బహుగా దేవుడు వాడుకొనుగాక. మీ పిల్లలను దేవుడు గొప్ప రీతిలో రిజల్ట్ రూపంలో మీ ఆనంద బాష్పం కార్చేటట్టు రిజల్ట్తో పిల్లలు తిరిగి వస్తురుగాక. భక్తితో పాడదాం. పిల్లలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్యం కలగాలని ప్రభుని ప్రార్థిస్తాం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఈ లోక యాత్రలో సాక్షులుగా, నీ
రాజ్య వ్యాప్తిలో పాత్రులుగా ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రులుగా ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావే ఎట్టి యోగ్యతేనమ్మో ఎన్నుకున్నావు నీరు ఆత్మతో నింపి నడుపుచున్నావే నీదు ఆత్మతో నింపి నడుపుచున్నావే ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము. భక్తితో ప్రార్థించి పిల్లల కోసం, అలాగే ఎంతమంది ఏడ్పులతో కన్నీటితో మన సెంటర్ మీదనే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ ఈ వారం లోపల దేవుని యొక్క ఆశీర్వాదం కలగాలని తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని అర్పించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కన్నీటితో ఇక్కడికి వచ్చే బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు స్టూడెంట్స్ ప్రేయర్కి వచ్చినటువంటి చాలా మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లలు తీసుకొని వచ్చినటువంటి పెన్సిల్ రైటింగ్ ప్యాడ్ అన్నిటిని మీదను ఆశీర్వాదం ఇచ్చి దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్న ఆదివారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను వారి విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రేయర్ కార్డ్ తీసుకుని వెళ్ళి ప్రార్థిస్తున్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాగ్దాన కార్డు పట్టుకుని రోజు విలపిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పోగొట్టుకున్న దాన్ని ఈ సంవత్సరం తిరిగి పొందాలని ఆశించే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 12 నెలలు క్యాలెండర్లో ఉన్న వాగ్దానం వైపు చూస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగా కేంద్రంలో జరుగుతున్న నూతన బిల్డింగ్ కార్యక్రమాలన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఈరోజు స్పాన్సర్ చేసిన అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. భక్తితో తల వంచి దేవుడి ఆశీర్వాదం ద్వారా నన్ను కూడా దీవిస్తాడు, నేను సాక్షిగా మారుతానని ఆ విశ్వాస వాక్యాన్ని ప్రకటిస్తూ భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం స్వీకరించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఇన్నాళ్ళు అన్ని పరిస్థితుల్లో తోడుగా ఉన్న దేవుడు రాబోయే దినములలో కూడా తోడుగా ఉండి అద్భుతాలు చేసి నిరీక్షిస్తున్న దానిని దయచేసి సాక్షులుగా పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడే మలచునుగాక. May all the students who came yesterday be blessed in their beautiful results, wonderful results, amazing results, and bless all of you in the name of the Father and of the Son and of the Holy Spirit. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచిన ప్రభువా నీకే స్తోత్రం. God bless you.